నిన్న టెక్స్ట్ గురించి డిస్కస్ చేసాము. అయితే టెక్స్ట్ ఎలా యాడ్ చేస్తాము, దానికి బ్యాక్గ్రౌండ్స్ కానీ బోర్డర్స్ కానీ కలర్స్ తో ఎలా ఫిల్ చేస్తాము అనేది నిన్న క్లాస్ లో డిస్కస్ చేసాము. నెక్స్ట్ అగైన్ మళ్ళీ టెక్స్ట్ లోనే రిమైనింగ్ మిగిలిన ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాము. ఇది టెక్స్ట్, ఇందులో ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా ఉన్న టెక్స్ట్ మనం ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎలా ఎడిట్ చేయొచ్చు అనేది నిన్న క్లాస్ లో స్టార్ట్ చేసాం మనం. అయితే చూడండి, ఇక్కడ కవర్ ఫొటోస్, మన వీడియోస్ కి పైన థంబ్నెయిల్స్ అంటాం కదా, అలా థంబ్నెయిల్స్ ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు. కవర్ ఫొటోస్ అని ఉంది చూడండి ఇక్కడ. సో ఈ కవర్ పిక్స్ ని 12 ఉన్నాయి, వాటిని యూజ్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో వ్యూ మోర్ అనేది మనం పిక్ చేసి చూద్దాం ఏమున్నాయి ఏంటి అనేది. ఓకే, చూడండి పోస్టర్స్. మేకప్ కి రిలేటెడ్ గా ట్యూటోరియల్స్ గురించి ఏదన్నా కావాలి అనుకుంటే ఈ మేకప్ ట్యూటోరియల్స్ అది పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ పవర్, ఆర్ అక్కడ పిక్స్ మార్చుకోవచ్చు, పైన టెక్స్ట్ ను కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇది ఒకటి మై టాప్ 5 అనేది పిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఎడిట్ చేసుకుందాము. ఏ టెక్స్ట్ అయితే మనం ఎడిట్ చేయాలో ఆ టెక్స్ట్ ని ఇప్పుడు ఎడిట్ అనే మోడ్ లో ఉంది కదా ఇక్కడ కార్నర్ లో. సో దీని మీద పిక్ చేశాను. ఇక్కడ నేను ఫస్ట్ ఏది కింద పైన 2 టెక్స్ట్లు ఉన్నాయి, ఇక్కడ దేన్ని పిక్ చేసుకుంటే దాన్ని ఎడిట్ చేసే మోడ్ లోకి యాక్టివేట్ అవుతుంది అనమాట. మై టాప్ 5 అనేది బ్లూ కలర్ లో మనకి హైలైట్ అయింది కదా, అంటే కింద దాన్ని నేను ఎడిట్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకే, మై టాప్ 5 ప్లేస్ లో సాటర్డే క్లాసెస్ గురించి ఒక చూద్దాం. సాటర్డే. నెక్స్ట్ ఈ కింద ఇంకోటి తీసుకుంటున్నాను. కింద టెక్స్ట్ యాక్టివేషన్ లోకి వచ్చింది, సిమ్యులేషన్ వీడియో గేమ్స్ అనేది. అండ్ సండే, ఇక్కడ సండే హాలిడే అని రాస్తున్నాను. ఓకే, దీన్ని రైట్ క్లిక్ చేస్తే మనకి ఓకే అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ అసలు యానిమేషన్ తీసుకున్నాను అంటేనే కట్ అయిపోతుంది. ఎడిట్ లోకి వెళ్ళిపోయి మ్యామ్ అక్కడ 2 వచ్చినాయి కదా, ఒకటి సాటర్డే సండే హాలిడేస్, 2 అంటే ఒకటి సబ్ హెడ్డింగ్ ఒకటి మెయిన్ దా అలాగా? అవునవును. ఓకే, ఇక్కడ ట్యుటోరియల్ నేమ్ పెడదాము, కిందేమో డేస్ రాస్తాను. అయితే సాటర్డే ప్లేస్ లో ఫర్ ఎవర్ అని రాస్తున్నాను. ఓకే, ఫర్ ఎవర్ ట్యుటోరియల్స్. మేడం మేకప్ ట్యుటోరియల్ అది తీసుకున్నారా కవర్ ఫోటో? లేదు మేడం, మామూలుగా పైన నుంచి సెకండ్ దో థర్డ్ దో పిక్ చేశాను. ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ లో పిక్ అనేది ఏమీ రాలేదు, జస్ట్ మనకి టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడానికే వచ్చింది. అవునవును. నెక్స్ట్ ఇప్పుడు సండే అని రాశాను కదా, అక్కడ సాటర్డే కూడా యాడ్ చేస్తున్నాను. హాలిడేస్. ఓకే, చాలు, ఎనఫ్ ఈ టెక్స్ట్ నాకు. ఫర్ ఎవర్ ట్యుటోరియల్ లో అది అనే హెడ్డింగ్ అన్నమాట, దాని కింద హాలిడేస్ అని కింద మనం టెక్స్ట్ ని మెన్షన్ చేసాము. ఇట్లాంటివి ఏదైనా అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ అవసరం లేకపోతే ఇంకా వేరే పోస్టర్స్ ఉన్నాయి కదా, వాటిలో తీసుకొని యూజ్ చేసుకోండి. దీనికి ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేయాలి ఫర్ ఎవర్ ట్యుటోరియల్ అనే దానికి. సో ఇక్కడ కలర్ ప్యాలెట్ కనిపిస్తుంది కదా మనకి, ఈ కలర్ ప్యాలెట్ నేను ఏది టచ్ చేసినా బ్యాక్ వచ్చేస్తుంది. ఈ అంటే టెక్స్ట్ ఎడిట్ చేసేటప్పుడు కింద ఆప్షన్స్ ఏదన్నా మనం చెప్పాలి అనుకుంటే యానిమేషన్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇక్కడ నేను కలర్ ప్యాలెట్ పిక్ చేసుకొని ఆ టెక్స్ట్ యొక్క కలర్స్ చేంజ్ చేస్తాను. చూడండి, ఫర్ ఎవర్ ట్యుటోరియల్ చేంజ్ అవుతుంది. బోర్డర్ ఆల్రెడీ ఉంది కదా మనకి బ్లూ మీద. సో నేను మళ్ళీ మనం తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ కలర్ కావాలి అని ఫర్ ఎవర్ కి బ్యాక్గ్రౌండ్ లో యాడ్ అయింది. ఆల్రెడీ బ్లూ కలర్ ఉంది, దాని మీద ఎల్లో కలర్ అనేది హైలైట్ అయింది. అవసరం అయితే తీసుకోండి, ఆర్ఎల్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు మనకి.
ఓకే, కింద సాటర్డే సండే అనేది పిక్ చేసుకుంటున్నాను. దానికి కూడా కలర్ యాడ్ చేద్దాం. షాడోస్ ఇట్లా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నిన్న ఎడిట్ చేయడం ఎట్లాగో చూసాం కదా టెక్స్ట్ ని. ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు? షాడో తీసాను. ఓకే, గ్రీన్ పిక్ చేశాను, ఇది హైలైట్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ దానికి ఒక బోర్డర్ యాడ్ చేద్దాము. బ్లాక్ బోర్డర్ తీసుకున్నాను, ఆర్ వైట్. ఓకే, డిఫరెంట్ గా ఉంది. నెక్స్ట్ ఈ ట్యుటోరియల్ కూడా బోర్డర్ యాడ్ చేద్దాం. రెడ్ బాగుంది. ఓకే, ఇది పిక్ చేసాను. అంతే. ఈ టెక్స్ట్ ని మనం ఎంత అంటే మన వీడియో ఎంత వరకు కావాలి అనుకుంటే అంతవరకు మూవ్ చేసుకోవచ్చు. ఈ వెల్కమ్ టెక్స్ట్ ఇవన్నీ నిన్నటివి కదా. ఈ ఫర్ ఎవర్ ట్యుటోరియల్ అనేది ఇవాళ టెక్స్ట్. సో ఇట్లా మనం ఏదైనా కావాలి అనుకుంటే వాటిని పిక్ చేసుకొని టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని బ్యానర్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, మై టాప్ 5 అని ఉంది కదా సిరాజ్, ఇది నేను చెప్పింది. ఇప్పుడు ఇది తీసుకొని ఎడిట్ చేశాను, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పిక్ అనేది మనకు రాలేదు. ఓన్లీ టెక్స్ట్ ఎడిట్ చేయడానికి బ్లూ బ్యాక్గ్రౌండ్ తో అది మాత్రమే వచ్చింది. ఓకే మ్యామ్, నేను కిందది మేకప్ ది అనుకున్నా. అది మామూలుగా చెప్పాను కదా, అందుకని అనుకున్నారు. నెక్స్ట్ కవర్ ఫొటోస్ తర్వాత బ్యాక్ వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇక్కడ టైటిల్స్, హాలిడేస్ మూమెంట్స్ అనేవి మన బ్లాగ్ కి రిలేటెడ్ గా ఏవైనా సరే మనం చేసే వీడియోలో మనం దేని గురించి చేస్తున్నాము అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దానికి టైటిల్ ఎలా పెట్టాలి అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఈ ఫార్మాట్ లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది పింక్ షేడ్ తో ఇట్లా ఒక కలర్ వచ్చి యాడ్ అయ్యింది, దాని మీద మనం టెక్స్ట్ యాడ్ చేసుకుంటే దానికి మళ్ళీ మనం యానిమేషన్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ ఇప్పుడు నేను ఇచ్చే టెక్స్ట్ కి మోషన్స్, కీ ఫ్రేమ్స్, కర్వ్స్ అండ్ ఇవి యాడ్ చేసుకుంటే ఆ టెక్స్ట్ ఇంకా హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఈ టెక్స్ట్ ఎలా యాడ్ చేస్తామో చూస్తున్నాం మనం. ఫర్దర్ గా దానికి మోషన్ ఎలా ఇస్తాము, కీ ఫ్రేమ్స్ ఎట్లా యాడ్ చేస్తాం అనేది చూస్తాం. కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ ని ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతుంది అనమాట. వీడియో రన్ అవుతున్నప్పుడు ఆ టెక్స్ట్ కూడా మూవ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్. ఇలా ప్లేసెస్ మార్చవచ్చు. నెక్స్ట్ మోషన్ అంటే మనం ఏ టెక్స్ట్ కి ఇచ్చామో ఆ టెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఆర్ వీడియో ఎండింగ్ వరకు కొన్ని లూప్స్ లాగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఇచ్చుకుంటాము ట్రాన్సిషన్స్ అయితే ఎలా ఇచ్చామో అలాగే ఈ మోషన్ అనేది కూడా మనం అప్లై చేస్తే అక్కడ వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. వీడియో ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ అది లూప్ లా గానీ, స్టార్టింగ్ లో గానీ, ఎండింగ్ లో గానీ 3 ఫార్మ్స్ లో మనం వాటిని సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ టెక్స్ట్ లో రకాలన్నీ ఒకసారి చూసేస్తే మనం ఫర్దర్ గా మిగతాయి తెలుసుకున్నాం. ఎడిట్ లోకి వెళ్ళి బ్లాగ్ 1 అని ఉంది కదా, కనిపించట్లేదు అసలు. సేమ్ ఈ బ్లాగ్ 1 మీకు కావాలి అనుకుంటే సేమ్ మీరు టైప్ చేయాలి. అక్కడ ఉన్నది కలర్ లోకి మార్చుకోవాలి కదా మనం. సో బ్లాగ్ 1 అని పిక్ చేసుకొని దాని ఫాంట్ కూడా స్టైల్ మార్చుకుందాం మనం. నెక్స్ట్ అది నాకు టైటిల్ గా కావాలి అనుకుంటే టైటిల్ గా, లేకపోతే సబ్ టైటిల్ ఆర్ కంటెంట్, వీటిలో ఏది కావాలంటే అది పిక్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ ఫార్మాట్. మ్యామ్ ఇది ఇప్పుడు ఏంటి సెలెక్ట్ చేశారో అది అలా బ్లాగ్ అని టైప్ చేయడానికి ఫస్ట్ ఆ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేశారా, చేసి అప్పుడు ఎడిట్ చేస్తారా? టైటిల్స్ లో వాళ్ళు ప్రీడిఫైన్డ్ లో ఇచ్చిన వాటిని యూజ్ చేస్తున్నాను మేడం. ఇక్కడ టెక్స్ట్ లోకి వెళ్ళాం కదా, ఈ టెక్స్ట్ లో ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ లాస్ట్ వన్ తీసుకున్నాను, బ్లాగ్ 01 దిస్ ఈజ్ మై లైఫ్ అని ఉంది కదా. ఈ లాస్ట్ వన్ పిక్ చేసుకొని దీంట్లో టెక్స్ట్ మార్చుకుంటున్నాను నేను. ఓకేనా, క్లియరా? ఇది ఎక్కడి నుంచి వచ్చానని మీకు డౌటా? మేడం మాట్లాడట్లేదు. ఇక్కడ కవర్ ఫొటోస్ గురించి ఇప్పుడు చూసాం కదా, కవర్ ఎలా పిక్ చేసుకుంటాం. అవును. ఈ టైటిల్ లో వ్యూ మోర్ పిక్ చేస్తే మనకి
ఇక్కడ ఉన్న బ్యానర్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ వ్యూ మోర్ లో లాస్ట్ వన్ తీసుకున్నాను. అవును. ఓకే. ఈ లాస్ట్ వన్ తీసుకొని దీన్ని ఎడిట్ చేస్తాను. ఓకే. ఓకే అండి. ఓకే, ఎడిట్. బ్లాగ్ కి కలర్ యాడ్ చేస్తున్నాను నేను. ఉంది ఆల్రెడీ, ఇది పిక్ చేశాను కదా. నెక్స్ట్ దిస్ ఈజ్ మై లైఫ్, ఇది పిక్ చేసి సేమ్ నేను ఒక టూర్ కి సంబంధించిన వ్లాగ్ చేస్తున్నాను. వ్లాగ్ 01 తిరుపతి ట్రావెలింగ్ అని పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను టెక్స్ట్ రాయాలి. ఇప్పుడు ఎలా రాయాలి? తిరుపతి ట్రావెలింగ్. ఓకే, ఇచ్చాను. ఇప్పుడు దానికి నేను ఫాంట్ మార్చుకోవాలి అనుకుంటే FF అనేది పిక్ చేసుకొని నేను ఫాంట్ మార్చుకోవచ్చు. ఆర్ఎల్స్ ఫస్ట్ ఉన్నది ఓకే, బాగుంది. ఓకే, ఇది బాగుంది. నెక్స్ట్ అలైన్మెంట్ మీరు ఎలా పిక్ చేసుకుంటారు, టైటిల్, సబ్ టైటిల్, కంటెంట్ అనేది ఇక్కడ పిక్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ ఫార్మాట్స్. నేను టెక్స్ట్ కి కలర్ నేనే యాడ్ చేసుకుంటాను అండ్ బోర్డర్ షాడోస్ కూడా నేనే యాడ్ చేస్తాను. ఎలా యాడ్ చేయాలి నేను చూసాను కదా క్లాస్ లో, ఒకసారి రివైన్ అని ఉంటుంది, మళ్ళీ అవన్నీ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఎల్లో కలర్ టెక్స్ట్ తీసుకున్నాను, స్కై బ్లూ తీసుకున్నాను. ఆ కలర్ వైటే బాగుంటది. నెక్స్ట్ దానికి బోర్డర్స్ ఇద్దాము. ఇది బ్లాక్ బోర్డర్, ఎల్లో, పింక్, ఓకే, గ్రీన్ ఇచ్చాను. నెక్స్ట్ షాడో యాడ్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. ఆల్రెడీ ఉన్న బ్యాక్గ్రౌండ్ మనకు ఓకే కదా, ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ కి ఒపాసిటీ తగ్గించాలి అనుకున్నా, పెంచాలి అనుకున్నా ఇలా చేయొచ్చు అన్నమాట. ఆ ఉన్నది మనకి బ్లాక్ షేడ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ క్లిక్ చేస్తుంది కదా. అండ్ రేడియస్. మ్యామ్ టెక్స్ట్ కి బార్డర్ ఇచ్చారా అండి? అవును మేడం. బోర్డర్ అన్నప్పుడు మనం అప్లై చేసేవన్నీ కూడా టెక్స్ట్ కి అన్నమాట ఇప్పుడు నేను చేసేది. ఓకే ఓకే, అదే టెక్స్ట్ రాశారు, టెక్స్ట్ కి కలర్ ఇచ్చారు, మళ్ళీ టెక్స్ట్ కి బార్డర్ కూడా ఇచ్చారా? బార్డర్ ఇచ్చాను, అంటే అవుట్ లైన్ లాగా. అదే అదే అదే. షాడో కూడా. అది రేడియస్ ఏం హెల్ప్ చేస్తుంది మ్యామ్? నాకు డిఫరెన్స్ ఏం తెలియలేదు. కార్నర్స్ సర్కిల్ లో ఫామ్ అవుతుంది, షాడో, బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు నేను బ్లాక్ ఇచ్చాను అనుకోండి, మీకు అర్థమవుతుంది చూడండి. బ్లాక్ ఇప్పుడు రెక్టాంగిల్ బాక్స్ లాగా ఉంది కదా, పెంచుతున్నాను చూడండి. కార్నర్స్ సర్కిల్ షేప్ లోకి టర్న్ అవుతాయి. రేడియస్ అంటే కర్వ్ షేప్స్ వస్తాయి. జూమ్ చేసి చూపించండి, అర్థం అవ్వట్లేదేమో సంగీత గారికి. ఏండి జూమ్ చేస్తే ఆ రేడియస్ ఎలా అవుతుందో తెలుస్తుంది. చూడండి, కార్నర్స్ కర్వ్ అవుతాయి, కర్వ్ షేప్ లో సర్కిల్. ఓకేనా మేడం, క్లియర్ అయిందా? తిరుపతి బ్యాక్గ్రౌండ్ లో నేను వైట్ కలర్ తీసుకున్నాను. ఆ వైట్ కలర్ దానికి రేడియస్ 0లో ఉంటే ఇలా ఉంది, ఇట్లా రెక్టాంగిల్ బాక్స్ లాగా ఉంది. ఇప్పుడు ఈ కార్నర్స్ అనేవి మనకి కర్వ్ లాగా వస్తాయి అన్నమాట. అటు ఇటు 4 కార్నర్స్ కర్వ్ షేప్ లోకి టర్న్ అవుతాయి. అలాగే చూస్తూ ఉండండి, నేను రేడియస్ పెంచుతున్నాను. అవుతుందండి. ఓకే, ఆల్రెడీ ఉన్న బోర్డరే యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏమీ చేంజ్ అవ్వదు అనమాట. మనకి పర్పుల్ కలరే అలాగే ఉండిపోయింది, నేను రేడియస్ ఏమీ యూస్ చేయట్లేదు. నెక్స్ట్ అలైన్మెంట్. ఇప్పుడు నేను తీసుకున్న టెక్స్ట్ ఒకసారి నేనటవన్నీ పక్కకు మూవ్ చేసేస్తాను. ఓకేనా, ఇప్పుడు తీసుకున్న బ్లాగ్ ఒక్కటే మీకు ఎడిట్ చేసి చూపిస్తాను.
దాన్ని మీరు సెంటర్ లో ఉంచుకోవాలా, రైట్ ఆర్ లెఫ్ట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే పొజిషన్స్ వీటిని పిక్ చేసుకొని చేసుకుంటాం అనమాట. నేను టాప్ లో పెట్టాలి అనుకుంటున్నాను, అక్కడ పిక్ చేసా. యాక్చువల్ గా మనకి టెక్స్ట్ కనిపించట్లేదు, నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఓకే చేశాను. చూడండి, ఈ ఫోటో అనేది తిరుపతికి సంబంధించిన టెక్స్ట్ కూడా నేను జూమ్ అవుట్ చేస్తున్నాను బ్లాగ్ లో. ఇది ఇలా కనిపిస్తుంది మనకి. ఆ టెక్స్ట్ అయిపోగానే ఇప్పుడు నేను విఎన్ లో మీకు ఓపెన్ చేసిన పిక్స్ ఒక్క సేనరీలో అంటే thumbnail కి ఒక్క దాంట్లోనే 25 ఫొటోస్ ఎలా పెట్టుకోవచ్చు అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఆ క్లాస్ లో చెప్తున్న ప్రతిసారి అది ఓపెన్ చేయడం, నేను హ్యాంగ్ అయిపోయి బయటకు వెళ్ళిపోవడం, ఓపెన్ చేయడం, వెళ్ళిపోవడం. ఇది ఫోన్ కదా, సో అన్ని ఎట్ ఏ టైం తీసుకోలేకపోయింది. నేను బై మిస్టేక్ అది పిక్ చేశాను, మళ్ళీ బయటకు వెళ్ళిపోయా, ఎగ్జిట్ అయిపోయి. అందుకే డిలీట్ చేసి వచ్చేసాను అనమాట. ఓకే, ఇక్కడ పిక్ చేసుకొని నేను స్టాక్స్ లోకి వెళ్ళి ఫ్రేమ్ తీసుకుంటున్నాను వైట్ కలర్ది. ఇప్పుడు దీని మీద మనం టైటిల్స్ ఎట్లా పెట్టుకోవాలి అంటే ఇది స్టార్టింగ్ కి తీసుకెళ్ళిపోయి ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనం ఎడిట్ చేస్తున్నప్పుడు ఇందులో ఉన్న ఫొటోస్ నేను గ్యాలరీలో డిలీట్ చేశాను అనుకోండి, అవి ఇక్కడ మనకి ఇప్పుడు నేను చూపించాను కదా డిలీట్ చేశాను, ఇట్లా ఇన్ఫర్మేషన్ సింబల్ తో వస్తాయి అన్నమాట. ఇవి నా గ్యాలరీలో డిలీట్ అయిపోయినాయి, సో అందుకని ఇక్కడ నాకు కనిపించవు అనమాట. అవి ఇట్లా ఐ అని ఎక్స్క్లమేటర్ మార్క్ తో మనకి ఇలా కనిపిస్తాయి. గ్యాలరీలో ఉన్నంత వరకే మనం ఇక్కడ ఎడిట్ చేయగలుగుతాము. అంటే ఎక్స్పోర్ట్ అయిపోతే ఉంటది వీడియో లాగా ఒక చోట ఉంటది గ్యాలరీలో, కానీ మన సింగిల్ ఫొటోస్ ని ఇక్కడ విఎన్ లోకి తీసుకొచ్చుకొని చేసేటప్పుడు గ్యాలరీలో ఆ సింగిల్ ఫోటో అనేది డిలీట్ అయిపోతే ఇక్కడ మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను టైటిల్స్ తీసుకుంటాను, టెక్స్ట్ ఫార్మాట్ లోకి వెళ్ళి వ్యూ మోర్ అంటున్నాను. మూమెంట్స్ అని సెకండ్ వన్ ఉంది కదా, అది పిక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఏదైనా టెక్స్ట్ చెప్పండి, మనం రాద్దాము. ఇప్పుడు నేను ప్రతిసారి ఎడిట్ అని అక్కడికి వెళ్ళి అక్కడ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ టెక్స్ట్ పిక్ చేసుకున్నాను కదా, బ్లూ కలర్ లో మనకి హైలైట్ అయి ఉంది. ఇక్కడ ఇది ఉంది కదా నేను రాసిన టెక్స్ట్ ఇది. అయితే ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఈ మూమెంట్స్ అనే దాని మీద ఫింగర్ తో ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ సెలెక్షన్ అవుతుంది. సెలెక్షన్ అయ్యి డైరెక్ట్ గా ఎడిట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి మనం ప్రత్యేకంగా ఎడిట్ అంటే మన పాసిబిలిటీని బట్టి మనం వర్క్ చేసేటప్పుడు ఫాస్ట్ గా చేస్తూ దీని మీద పిక్ చేసి ఎక్కడైనా పిక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్సి ఎడిట్ లోకైనా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను పిక్ చేశాను, మూమెంట్స్ అనేది ఇట్లా హైలైట్ అయింది. షేర్ ద గుడ్ లైఫ్ అనేది దగ్గర నేను జనవరి మంత్ అని రాస్తున్నాను. అంటే ఈ మంత్ లో మన మూమెంట్స్ గురించి ఒక వీడియో చేశాను అన్నట్లు. జనవరి జర్నీ. ఓకే, దాని ఫార్మాట్ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ లో ఉంచుకోవాలి అనుకుంటే మనం ఉంచవచ్చు. అలా కాకుండా అది బాగాలేదు, నాకు నచ్చలేదు అనుకుంటే ఈ డాక్యుమెంట్ ఫామ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు అది నచ్చింది, జనవరి జర్నీ అనేది అక్కడ బాగా ఫిట్ అయినట్టు అనిపిస్తుంది, సో అదే ఉంచుతున్నాను. నెక్స్ట్ ఏఏ అంటే ఆ టెక్స్ట్ సైజ్ ని సబ్ టైటిల్ తీసుకోవాలంటే ఇలా పెద్దగా వస్తుంది, కంటెంట్ తీసుకుంటే ఇలా చిన్నగా వస్తుంది. ఇంకా చిన్నగా తగ్గించుకోవాలి అనుకుంటే మనం 2 ఫింగర్స్ యూజ్ చేసి థంబ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఇట్లా చిన్నగా చేయొచ్చు ఏదైనా పిక్ ని. ఒకసారి ఇక్కడికే వచ్చి వాటి సైజుని తగ్గించాలని ఏమీ లేదు, మనం ఫింగర్స్ తోనే ఎడిటింగ్ అంతా చేసేస్తాం అన్నమాట ఇట్లా. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ ఈ కలర్ ప్యాలెట్ లోకి వెళ్ళిపోయి నేను గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఏది బాగుందో చెక్ చేసుకున్నాను. వీటికి ఇప్పుడు మనకి ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటేనే బాగుండిద్ది అని అర్థం అవుతుంది. సో వీటికి బ్యాక్గ్రౌండ్ కూడా మనం యాడ్ చేసుకుందాం.
ఓకేనా. అండ్ ఫ్లోనే పర్ఫెక్ట్ గా ఉంది. మూమెంట్ ఓకే. నెక్స్ట్ బోర్డర్ లోకి వెళ్తున్నాను. కింద ఓకే చేసి మళ్ళీ బోర్డర్ లోకి వెళ్ళాను. బోర్డర్ కూడా కలర్ ఇక్కడికి వెళ్ళి పిక్ చేసుకుందాం. బోర్డర్స్ అంతగా కనిపించట్లేదు, బ్లాక్ సెలెక్ట్ అయింది. చేంజ్ అవ్వట్లేదు, చూడండి అది బ్లాకే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి పిక్ చేస్తున్నాను. పర్పుల్ కి పర్పుల్ వేస్తే అది ఇంకా హైలైటింగ్ గా చూడడానికి బాగా. ఎల్లో ఓకే. ఒపాసిటీ తగ్గించి సైజ్ పెంచుతున్నాను. అంటే ఎల్లో టెక్స్ట్ బోర్డర్ అనేది హైలైట్ అయింది అనమాట ఇక్కడ. నెక్స్ట్ షాడో. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కి నేను ఒపాసిటీ 0లో పెట్టాను కాబట్టి అక్కడ మీకు స్టార్టింగ్ ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా కూడా కనిపించట్లేదు. ఇక్కడ 0లో ఉంది కదా, అండ్ రేడియస్ 0లో ఉంది. ఒపాసిటీ మనం ఇక్కడ వరకు ఫుల్ గా తీసుకొచ్చుకుంటే అప్పుడు మాత్రమే మనకు ఆ కలర్ అనేది మనం అప్లై చేసేది కనిపించింది అనమాట. ఫుల్ కలర్ కావాలంటే ఇలా, లైట్ కలర్ కావాలంటే ఇలా తగ్గించుకోవచ్చు. ఓకే, నేను 63 పెట్టాను. ఇక్కడ కలర్స్ వేరీ అవుతూ ఉంటాయి, మనం చేంజ్ చేద్దాము. ఇది పిక్ చేశాను. నెక్స్ట్ అలైన్మెంట్. ఇప్పుడు అది సెంటర్ లోనే కావాలి నాకు, కరెక్ట్ గా సెంటర్ లోనే ఉండేలా ఇక్కడ సెంటర్ అనేది పొజిషన్ పిక్ చేసుకున్నాను. నెక్స్ట్ మూమెంట్స్ అనే దానికి కూడా ఎగ్జాక్ట్ గా సెంటర్ పిక్ చేసి బోల్డ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇందాక అది బోల్డ్ లో లేదు. సో ఇక్కడ నేను ఆపరేషన్స్ టెక్స్ట్ స్టైల్ అనేది నేను చేంజ్ చేస్తూ ఉంటే బోల్డ్ లోకి ఆర్ ఇన్ బోల్డ్ అన్నమాట, ఇది ఇటాలిక్ చేంజ్ అవుతూ ఉన్నాయి. బోల్డ్ లోనే పెట్టాను. నెక్స్ట్ టెక్స్ట్ క్యాపిటల్ ఏ కావాలా, స్మాల్స్ లో కావాలా అనేది మనం పిక్ చేసుకుంటాం. ఓకే, నేను క్యాపిటల్స్ తీసుకున్నాను. ఓకే, లెటర్ స్పేసింగ్. చూడండి, లెటర్ స్పేసింగ్ పెంచే కొద్దీ మూమెంట్స్ అనేది ఒక ఊరు నుంచి ఇంకొక ఊరిలోకి వెళ్ళిపోతుంది. బట్ టెక్స్ట్ అనేది మనకు అలా వస్తే బాగుంటది కదా స్టార్టింగ్ వచ్చేటప్పుడు. హైట్, వీటి మధ్య హైట్ తగ్గించాలా పెంచాలా అనేది మన ఇష్టం అన్నమాట. ఇది పిక్ చేసుకొని ఇవి దేనికి అదే అంటే సపరేట్ గా తీసుకున్నారు, లైన్ బై లైన్ తీసుకోలేదు. మూమెంట్స్ జనవరి జర్నీ అనేది డిఫరెంట్ గా 2 times టెక్స్ట్ అనేది పిక్ చేసుకొని రాశారు. టెక్స్ట్ లైన్స్ 2 అన్నమాట. సో అందుకని మనకి హైట్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఈ మూమెంట్స్ అనేది ఒక చోట ఉంది, జనవరి ఇదంతా ఒక్కసారి రాసిన టెక్స్ట్ కాదు. అందుకని వాటి మధ్య స్పేస్ తగ్గడం పెరగడం అనేది మనకేం జరగట్లేదు. జస్ట్ లెటర్స్ స్పేసింగ్ అనే దాంట్లోనే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నమాట. జనవరి జర్నీని మొత్తం చూడండి, బాగుంది కదా, అట్లా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టెక్స్ట్, దీనికి కూడా మొత్తానికి కలిపి మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి. మూమెంట్స్ వేరు, జనవరి జర్నీ వేరు. బట్ ఈ రెండు కలిసి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. ఓకేనా, ఇంతవరకు ఒక పార్ట్, ఇంతవరకు ఒక పార్ట్, అండ్ ఈ రెండు కలిసి ఉన్నది ఇంకొక పార్ట్. సో నేను బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ మొత్తానికి రెండింటికి బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కలిపి యాడ్ చేద్దాము అనుకుంటున్నాను.
సో ఇప్పుడు నేను పిక్ చేసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను, సింగిల్ కాకుండా, అంటే వాటి మీద పిక్ చేస్తే అవి సింగిల్ గా అవుతాయి. ఇటువైపు కార్నర్ లో చేస్తే మనం అది మొత్తం హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను కలర్ పిక్ చేసుకుంటున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేయగానే ఎడిట్ అనే మోడ్ లోకి వెళ్లకుండానే కింద నాకు కలర్ అనే ఆప్షన్ వచ్చింది. ఓకేనా, ఈ కలర్ పిక్ చేసుకొని నేను బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఏదైనా డిలీట్ చేయాలి అనుకుంటే ఒక వీడియో గానీ ఫోటోని గానీ, ఇక్కడ ఒక డిలీట్ ఉంది, ఇక్కడ ఒక డిలీట్ ఉంది. ఓకేనా, మనం ఒక వర్క్ చేయడానికి యాప్ లో 2-3 ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ ఆప్షన్స్ 2-3 ఉంటాయి. అది మనం దాన్ని సెలెక్ట్ చేయగానే ఆ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి అన్నమాట. విడిగా ఒకటే కనిపిస్తుంది. బట్ దాన్ని మనం ఏదైనా ఆపరేషన్ చేయాలి అని దాన్ని పిక్ చేసినప్పుడు దానికి ఉన్న వేరే డోర్స్ అనేవి కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో నేను కలర్స్ అనేది పిక్ చేయడానికి ఒకటి ఎడిటింగ్ ఆప్షన్ లోకి వెళ్ళొచ్చు, ఇది పిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ లోకి వెళ్ళొచ్చు. అలా కాకుండా డైరెక్ట్ గా నేను కలర్ కదా చేంజ్ చేయాలనుకుంటుంది, కలర్ ప్యాలెట్ ఇక్కడే ఓపెన్ అయింది నాకు. సో దీన్ని పిక్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ అక్కడ సైజెస్ ఏమన్నా మార్చాలి అనుకుంటే ఈ పక్కనే సైజెస్, దానికి రిలేటెడ్ గా మనం ఏమేమి చేయగలము, ఏం చేయొచ్చు అవన్నీ కూడా ఇక్కడ కింద ఓపెన్ అవుతాయి అన్నమాట మనకు ఆప్షన్స్. అండ్ టెక్స్ట్ ఫార్మాట్ ఓపెన్ అయింది. ఫస్ట్ ఫాంట్ ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి అది పిక్ చేయగానే హైలైట్ అవుతాయి అన్నమాట. వీటిల్లో ఏదైనా ఎక్కడి నుంచైనా పిక్ చేసుకోవచ్చు, అక్కడి నుంచే చేయాలి ఇదే రూల్ అని లేదు. వీటిలో దేన్నైనా పిక్ చేసుకొని దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హైలైట్ అయింది కదా, నేను కలర్ ప్యాలెట్ పిక్ చేశాను. నేను బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో టెక్స్ట్ కాదు నేను ఇవ్వాలనుకుంటుంది, టెక్స్ట్ కాదు, బోర్డర్ కాదు, షాడో కాదు, వెనక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ ని నేను పిక్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది పిక్ చేశాను. ఇక్కడ కలర్స్ వచ్చాయి. ఒపాసిటీ 0 ఉంటే మనకి ఏం కనిపించదు, అందుకని ఒపాసిటీ ఫస్ట్ పెంచాను. నెక్స్ట్ ఏ కలర్ కావాలో ఆ కలర్ మనం పిక్ చేసుకుందాం. బ్లాక్ అయితే అలా ఉంటుంది, రెండిటికి యాడ్ అయ్యిద్ది అనమాట. నేను ఆల్రెడీ కింద దానికి ఎల్లో ఇచ్చాను కాబట్టి ఆ ప్లేస్ లో ఇంకేమి ఇస్తారని అది మనకి హైలైట్ అయ్యి కనిపిస్తుంది. ఒకవేళ రెండింటికి నేను ఎల్లోని ఇద్దాం అనుకున్నాను అనుకోండి, సో కింద ఇది పిక్ చేయకుండా ఎల్లో అని సెలెక్ట్ చేస్తే మూమెంట్స్ లో కూడా ఎల్లో వచ్చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, కలర్ పిక్ చేశాను. నెక్స్ట్ దీనికి షాడోస్ ఏం అవసరం లేదు మనకి. అండ్ బ్యాక్గ్రౌండ్ ని రేడియస్ పెంచాలి అనుకుంటే ఇలా పెంచవచ్చు అనమాట. చూడండి ఆ మూమెంట్స్ కున్న కలర్ అనేది కార్నర్స్ మనకి సర్కిల్ షేప్ లోకి టర్న్ అవుతున్నాయి. ఓకేనా, ఇలా బాగుందా? బాగాలేదు నాకు. సో నేను స్క్వేర్ రెక్టాంగిల్ ఫామ్ లోనే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ జర్నీ అనే దానికి అవ్వట్లేదు. ఓకే, ఒకదానికి ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి అదేం జరగట్లేదు వర్క్ అనేది. పైన ఉన్న మూమెంట్స్ ఒకదానికే వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ దీని ఈ ఫ్రేమ్ లో ఇది మొత్తం కలిపి నేను ఒక మూమెంట్ ఇస్తాను. జస్ట్ మీకు ఒక ఇంట్రడక్షన్ లాగా చూపిస్తున్నాను కీ ఫ్రేమ్. బట్ ఇదేమి అంటే ఇప్పుడే చెప్పేస్తే మీరు టెన్షన్ పడతారేమో. ఓకే, తర్వాత చెప్తానులే, ముందు టెక్స్ట్ క్లియర్ గా తెలుసుకుందాం. నెక్స్ట్ ఇలాగే ఇంకా టెక్స్ట్ ఫార్మాట్స్ లో టైటిల్ తర్వాత మనకి సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సబ్ టైటిల్స్ కూడా మీరు ఇట్లా పిక్ చేసుకుంటే అది స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఈ ఫామ్ లోనే వస్తుంది. ఓకే, దీన్ని ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఏం జరిగింది. ఓకేనా, అంటే బ్లూ కలర్ తో టెక్స్ట్ అనేది మనకి ఒక్కొక్క లెటర్ ఫిల్ అవుతూ వస్తుంది. ఎందుకు అంత క్లియర్ గా లేదు. దీన్ని పక్కకు జరిపేసి ఇప్పుడు చూపిస్తున్నాను. సబ్ టైటిల్స్ కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చా అండి? చేయొచ్చు మేడం. సేమ్ ఇప్పుడు ఇది సబ్ టైటిల్ నేను పిక్ చేసింది. ఎడిట్ లోకి వెళ్తున్నాను.
ఇక్కడ నుంచి ఫాంట్ ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే ఫాంట్ మార్చవచ్చు. వై ప్రో అడుగుతుంది చూడండి. కలర్స్ బ్యాక్గ్రౌండ్ అట్లా ఏదైనా మార్చాలి అనుకున్నా అరల్స్ ఇది ఇందాక టెక్స్ట్ ఫిల్ అవుతూ వచ్చింది కదా, సో అలాగే ఫిల్ అవుతుంది. ఉన్న కలర్ మనం ఎన్ని ఎడిట్ చేసినా కూడా ప్రతి టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు మేడం మనం. నెక్స్ట్ ఈ టైంకి బర్త్డే ఉంది, దానికి రెడీగా ఉండండి అని మనం ఏదన్నా వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటే ఆ టైమింగ్స్ వైజ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆ టైం మనం సెట్ చేసుకోవడమే. ఎందుకు ఇది వర్కౌట్ అవుతుంది? టెక్స్ట్ ఎడిట్ చేస్తున్నాను. This is our day-to-day class. పిక్చర్స్ ఇప్పుడు కలర్ మార్చుకోవచ్చు, నేను ఫాంట్ మార్చవచ్చు, అండ్ వాటి మధ్య స్పేసింగ్ కానీ, అండ్ ఆ పేజ్ లో అప్ అండ్ డౌన్స్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది, ఆ లెటర్స్ మధ్య స్పేసింగ్ తగ్గించడం పెంచడం లాంటివి చేయొచ్చు. లెటర్స్ స్పేసింగ్ ఇంకొక లైన్ ఉంటే కనుక, అంటే ఎంటర్ నొక్కి నెక్స్ట్ లైన్ ఏదన్నా ఉండుంటే దానికి కూడా హైట్, ఆ లైన్ కి ఈ లైన్ కి మధ్య స్పేస్ ని మనం తగ్గించడం పెంచడం లాంటివి చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ మనం యూజ్ చేసి కనిపిస్తాయి. టైటిల్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో ఒక ప్యాలెట్ ఇందాకటి నుంచి మీకు నేను చూపిస్తుంది టైటిల్స్, సబ్ టైటిల్స్ అని ఇట్లా 1 by 1 ఉన్నాయి కదా రీసెంట్ గా యూజ్ చేసినవి అని. అవన్నీ కూడా ఇక్కడ టీ ఒక బాక్స్ లో టీ ఉంది కదా, ఇక్కడ ఉన్న ఈ కింద నుంచే కనిపిస్తాయి అన్నమాట. అక్కడ నార్మల్ గా పెద్ద విండోలో ఓపెన్ అయినాయి ఇందాక నుంచి మీకు చూపించేవి. నిన్న చెప్పుకున్నాం మనం, ఇది కీబోర్డు, టెక్స్ట్ ఎలా రాస్తామో ఏంటి అనేది, ఫాంట్, డాక్యుమెంట్ స్టైల్, ఇక్కడ టెక్స్ట్ మీరు ఎలాంటి టెక్స్ట్ తీసుకుంటున్నారు, హెడ్డింగ్, టైటిల్, సబ్ టైటిల్, కంటెంట్ అనేది ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇది కలర్స్ సెట్ చేసుకుంటాము, ఇది అలైన్మెంట్, నెక్స్ట్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్. ఇప్పుడు ఫైనల్ గా మనం నిన్నటి నుంచి డిస్కస్ చేస్తున్నాము టెక్స్ట్ గురించి. సో ఈ టెక్స్ట్ లో డిఫాల్ట్ గా నేను యూజ్ చేసినవి ఏమైనా కొన్ని ఇందులో ఉంటాయి. రీసెంట్ గా యూజ్ చేసిన వాటిలో రీసెంట్ గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా నేను రీసెంట్ గా యూజ్ చేశాను. నెక్స్ట్ డిఫాల్ట్ అందులో ఉన్నవి, అందులో కవర్స్, టైటిల్స్, సబ్ టైటిల్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది సబ్ టైటిల్స్ లో. చెప్పాను ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను మీకు, ఏం చెప్తున్నాను, మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఒకదానికి ఒక ఆప్షనే ఉండదు. దాన్ని పిక్ చేయగానే వేరు వేరు ప్లేసెస్ లో సేమ్ దానికి సంబంధించిన రిలేటెడ్ గా ఉన్న కీస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. సో అలాగే ఇందాక నేను మీకు టెక్స్ట్ చూపించినప్పుడు ఇక్కడ ఒక ఫామ్, ఇక్కడ నుంచి నేను ప్రతిదీ మీకు చూపించి చెప్పొచ్చు. ఓకేనా? సబ్ టైటిల్స్, కవర్ ఫొటోస్ అన్నాను, ఇందాక నుంచి మనం చూసింది కవర్ ఫొటోస్ ఇవేగా. నెక్స్ట్ టైటిల్స్, అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్తున్నాను. అక్కడ ఉన్నాయి అయ్యేంటి, ఇక్కడ ఉన్నాయి ఇవేంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఒకటే. ఓకేనా? ఇవన్నీ బ్లాగ్స్. ఈ లాస్ట్ వన్ తీసుకొని నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా? ఈ లాస్ట్ వన్ తో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు సబ్ టైటిల్స్ చెప్తున్నాను. ఈ సబ్ టైటిల్స్ లో ఈ ఫస్ట్ వన్ పిక్ చేసుకున్నాను అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ టైం, ఈ టైం ఫార్మాట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మే 5th May 09 అని ఉంది కదా, నేను ఈ థర్డ్ వన్ పిక్ చేసుకుంటున్నాను. టైం ఫార్మాట్స్ మనం ఎలా చేంజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ రోజు ఎగ్జాక్ట్ గా May 5th మా పాప బర్త్డే ఉంది. సో టైం మెన్షన్ చేయాలి, డేట్ మెన్షన్ చేయాలి, ఆ మంత్ మెన్షన్ చేసి నేను ఒక కార్డ్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ కార్డ్ ని వీడియోకి స్టార్టింగ్ లో పెట్టాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఏం చేస్తాను, నేను టైం ఫార్మాట్ కావాలి. మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ టెక్స్ట్ పిక్ చేసుకొని ఈ టెక్స్ట్ లోకి వెళ్ళి 0509 మే అని ఇట్లా ఈ ఫామ్ లో మీరు రాసుకోవాలి అంటే మీకు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. జస్ట్ మీరు టైం ఏదన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, డేట్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ మంత్ అవి ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం చిన్న పని, ఎడిట్ చేసుకోవడం ఈజీ కదా ఏదైనా సరే, మనం క్రియేట్ చేయడం అయితే కొంచెం టైం పట్టింది, కష్టంగా ఉంటుంది. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. సో ఈ 05 అనేది పిక్ చేస్తున్నాను, పైకి పెట్టుకుంటున్నాను. ఇక్కడ టెక్స్ట్ అంతా కూడా వీళ్ళు ఎట్లా చూపిస్తున్నారు మనకి,
బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ కలర్ టెక్స్ట్. కానీ ఇక్కడ నేను తీసుకుంది వైట్ బ్యాక్గ్రౌండ్, దీనివల్ల వైట్ టెక్స్ట్ కనిపించట్లేదు దీని మీద. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ట్యాప్ చేయాలి, ఇక్కడ గానీ ఇక్కడ గానీ. నాకు 2 లైన్స్ లో ఉంది. 05 అని మే అనేది ఒక లైన్ లో ఉంది, అండ్ 09 అనేది ఇంకొక లైన్ లో ఉంది. నాకు లైట్ గా కనిపిస్తుంది ఇట్లా ఒక షాడో, ఇక్కడ ఇక్కడ బాక్స్ లాగా ఇట్లా కనిపిస్తుంది. సో నేను అందుకని పిక్ చేసుకుంటాను. ఇక్కడ ఫింగర్ తో ఒక ట్యాప్ చేయగానే మనకు అది యాక్టివేషన్ లోకి వస్తాను. చూడండి, నేను ఆ బాక్స్ పిక్ చేశాను. డబల్ ట్యాప్ చేయగానే ఇట్లా వచ్చేసింది అనమాట. ఇందాక నేను ఎడిట్ చేసింది వచ్చింది, మనకు కావాల్సింది అది కాదు. ఈ విండోని పక్కకు జరుపుకుందాం. కలర్ చేంజ్ చేస్తాను. అంటే మీకు ఒక ట్రిక్, ప్రతి వీడియోకి కూడా ఫొటోస్ మనం ఆడ నుంచి ఏడు నుంచి తీసుకురావాలి, ప్రాక్టీస్ చేయాలని ఏమీ లేదు. ఈ విండో నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఎండ్లో నీ ప్లస్ మీద పిక్ చేసుకొని మనం స్టాక్స్ నుంచి తీసుకొచ్చాను. అవునా, చూసారా? స్టాక్స్ నుంచి వైట్ అండ్ బ్లాక్ లో మనకి స్క్రీన్స్ ఉంటాయి. నేను స్టాక్స్ పిక్ చేశాను, ఎండింగ్ లోకి వెళ్ళాను. చూడండి, బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, వైట్ స్క్రీన్ అవుతుంది. ఈ స్క్రీన్ నన్ను అనమాట, ఏం లేదు బ్యాక్గ్రౌండ్ అని అర్థం. సో వీటిలో ఏదైనా తీసుకొని మనం ప్రాక్టికల్ గా చేయొచ్చు. అండ్ ప్రతి వీడియోకి కూడా వీటిని యాడ్ చేసుకొని దీని మీద ఫొటోస్ ని కానీ వీడియోస్ ని కానీ ఇన్సర్ట్ చేసి చేస్తే ఇంకా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ స్క్రీన్సే ఉన్నాయి, వీటి మీదే రాయాలి అంటే అవసరం లేదు. కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ కలర్స్ ఎలా చేంజ్ చేస్తాము అనేది ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఈ వైట్ కలర్ దాన్ని మనం పిక్ చేయగానే పైన ఒక విండో ఓపెన్ అయింది కదా, అంటే ఇది విండో ఓపెన్ అయినప్పుడు మనం యాక్షన్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాం అనమాట. అందుకని చెప్తున్నాను. కింద చూడండి, కలర్ బాక్స్ కనిపిస్తుంది. ఇది ఈ టెక్స్ట్ బాక్స్ కి సంబంధించిన కలర్ బాక్స్. వైట్ కలర్ లో ఉంది కాబట్టి ఇక్కడ వైట్ కనిపిస్తుంది మనకి. నేను ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని పిక్ చేసి కలర్ ని పిక్ చేస్తున్నాను. కింద చూడండి, ఇన్ని కలర్స్ వచ్చాయి మనకి. సో నేను ఎలాంటి స్క్రీన్ తీసుకోవాలనుకుంటున్నాను అనేది ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ చేయగానే నాకు టెక్స్ట్ అంతా విజిబుల్ అవుతుంది కదా. అంటే మనం బై మిస్టేక్ ఇలా తీసుకొని వైట్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ టెక్స్ట్ తీసుకుంటే కనిపించదు. సో ఇలాంటప్పుడు ఈ కలర్స్ అనేవి చేంజ్ చేసుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అగైన్ ఇప్పుడు నాకు ఎడిట్ లోకి వెళ్ళాలి. నేను ఇదంతా టెక్స్ట్ బాక్స్ కి సంబంధించింది కదా, నేను ఎడిట్ చేయాల్సింది ఇక్కడ టెక్స్ట్ కి సంబంధించి. సో ఇక్కడ పిక్ చేశాను, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మన బేబీస్ ఏదైతే అది 26 అని ఇస్తున్నాను. చూడండి, ఇదంతా డిలీట్ చేసేసి 05 ఉంది కదా, దాన్ని పిక్ చేశాను. అక్కడ 26 యాడ్ చేస్తున్నాను. మా పాప బర్త్డే 26 ఏప్రిల్. సో కింద మే అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఏప్రిల్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ 09 అనేది పిక్ చేసుకొని 26 ఏప్రిల్ 9 అని చెప్పాలి అనుకుంటున్నాను. సో 09 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. అలా కాకుండా మీరు ఇంకా 8కి అలా సెట్ చేసుకుందాం అనుకుంటే మీ టైమింగ్స్ మీరు ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, వీటికి ఇంకా మనం ఏదన్నా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇందులో ఏదైనా మ్యాటర్ రాయాలి, మన పాప నేమ్ రాసుకొని అందరినీ ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక టెక్స్ట్ రాయాలి అనుకుంటే సేమ్ యాజ్ ఈజ్ ఇక్కడ టెక్స్ట్ అనేది పిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు ఓన్ గా రాసుకోవడం వచ్చు కదా. అక్కడ ఉన్న కార్డ్స్ ని యూజ్ చేయడం చెప్తున్నాను నేను. మీరు మామూలుగా హెడ్డింగ్ లోకి వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి నేను రాసుకోవచ్చు. ఎస్ఎస్సి బర్త్డే సెలబ్రేషన్స్ రాస్తున్నాను. దాన్ని నేను నెక్స్ట్ లైన్ లో రాయాలి అనుకుంటున్నాను. సో ఎంటర్ నొక్కేసి వెల్కమ్. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ చాలా బయటకు వెళ్ళిపోయింది. నేను ఏం చేయాలి, 2 ఫింగర్స్ యూజ్ చేసుకొని దాన్ని చిన్నగా చేసుకోవచ్చు. వెల్కమ్ అనేది ఇందాక ఇక్కడ టైప్ చేస్తూ ఆపేసాను. సో దీన్ని డిలీట్ చేసుకుందాం.
ఓకే. అండ్ ఇక్కడ కలర్ ఏదన్నా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని వేరే ప్లేస్కి మూవ్ చేసుకోవాలన్నా మూవ్ చేసుకోవచ్చు. సైజ్ తగ్గిస్తున్నాం కొంచెం. ఇక్కడ పైన పెట్టేస్తున్నాను. ఇప్పుడు పెంచవచ్చు. 2 ఫింగర్స్ యూజ్ చేసి మనం పెద్దగా చేస్తే ఇట్లా లెటర్స్ కూడా సైజ్ పెరిగిద్ది. అలా కాకుండా ఈ కార్నర్ లో ఉన్న వీటిని పట్టుకొని మీరు వీటితో చేశారు అంటే జస్ట్ ఆ బాక్స్ పెరిగిద్ది అంతే. బాక్సే కానీ టెక్స్ట్ పెరగదు. టెక్స్ట్ పెరగాలి అంటే మీరు ఈ 2 ఫింగర్స్ ని, మీ ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ ని పట్టుకొని ఇట్లా వెడంగా ఏంటి 2 పడట్లాగేసారి ఇట్లా డ్రాగ్ చేయాలన్నమాట 2 పెట్టి. జూమ్ చేసి ఓకే. ఇట్లా ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకొని దాని కవర్ ఫోటోని మనమే ప్రిపేర్ చేసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు అన్నమాట. సో రిమైనింగ్ ఇంకా టెక్స్ట్ కి రిలేటెడ్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. రేపటి క్లాస్ కి నేను చూడండి ఒకసారి చూపిస్తాను అంతే. ఇక్కడ నాకు ఓపెన్ అయ్యాయి కదా. సో ఇట్లా ఒక ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. అండ్ 1 మోర్ ప్యాలెట్ అక్కడ నేను ఎడిట్ చేసేటప్పుడు అక్కడ స్క్వేర్ బాక్స్ లో టెక్స్ట్ ఉండి అది పిక్ చేయగానే కూడా ఇవే వస్తున్నాయి కదా. సో 2 చోట్ల ఉండేది ఇవే. పోస్టర్స్ అనేవి ఒకటే ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ పిక్ చేసుకొని చేసినా ఒకటే, ఇక్కడ పిక్ చేసుకొని చేసినా ఒకటే. ఈ క్లాస్ వేరు ఆ క్లాస్ వేరు అనుకోకండి. ఓకే. కవర్స్ అయిపోయింది, టైటిల్స్ అయిపోయింది, సబ్ టైటిల్స్ అయిపోయింది, టైం చూసేసాం. అండ్ మార్క్స్ చూడండి. ఎక్కడైనా మనకి ఇవి అవసరం అవుతాయి. లైక్ సింబల్. ఇప్పుడు యూట్యూబ్ లో మనం ఛానల్ పెట్టిన తర్వాత ఒక వీడియో పోస్ట్ చేసేటప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాం కదా. సో అలాంటప్పుడు ఇవి మనకు యూజ్ అవుతాయి. ఇట్లా కార్నర్ లో పెట్టుకొని దీన్ని బ్లింక్ అయ్యేలాగా ఎట్ ఎ టైం ఆ వీడియో అంతా కదులుతూ ఉండేలాగా పెట్టుకోవచ్చు బై యూజింగ్ మోషన్ అండ్ కీ ఫ్రేమ్స్ అన్నమాట. మోస్ట్లీ యూజింగ్ కీ ఫ్రేమ్స్ వీటి ద్వారా ఫర్దర్ క్లాసెస్ లో ఇవి డిస్కస్ చేసుకుందాము. అంటే ఒక ఫంక్షన్ దీని వల్ల మనం ఏం చేయగలుగుతాము. ఇప్పుడు నేను ప్లస్ సింబల్ థంబ్ సింబల్ అక్కడ పెట్టగానే మీకు డౌట్ రావచ్చు. థంబ్ సింబల్ యూట్యూబ్ లో ఏదైనా చూస్తున్నప్పుడు పదే పదే ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది మేడం, అది ఎలా పెడతారు అని మీకు అనిపిస్తుంది. సో దానికోసం చెప్తున్నాను. కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని దాన్ని అలా బ్లింక్ అయ్యేలాగా మనం చేయొచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అంటే మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఏది ఎక్కడ యూజ్ చేయాలి ఎందుకు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఇప్పుడు బూమ్ అని, సర్ప్రైజ్ అని ఉన్నాయి. ఇవి ఎందుకు యూజ్ చేస్తాము? మనం ఏదన్నా ఆలోచిస్తూ ఏదన్నా థింక్ చేస్తూ ఒక వీడియోలో చెప్పాలి అనుకుంటే మనం ఫింగర్ తో ఇట్లా గడ్డం మీద నాట్ చేస్తూ ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆ ఏఐ వాయిస్ జనరేట్ చేసేటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ని మనం పక్క పక్కనే పెట్టేసి ఏం చెప్తున్నారు అనేది చెప్పాలి అనుకుంటే ఈ టెక్స్ట్ బాక్స్ ని యూజ్ చేయొచ్చు కదా. ఈ పర్సన్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఓకే. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్ మనం చెప్పాలి అనుకోండి. సో వీళ్ళ మైండ్ దగ్గరగా ఈ టెక్స్ట్ బాక్స్ ని పెట్టేసి వాళ్ళు చెప్పాలి అనుకున్న మ్యాటర్ ని మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. అండ్ ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు ఇటు తిప్పేసి ఇంకొక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసి తన మాటలని చెప్పొచ్చు. దీన్ని ఆపినప్పుడు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ని తీసేసి ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ హైలైట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా వాళ్ళు బ్రెయిన్ లో అనుకునేవి బయటికి చెప్పకపోయినా కూడా అనుకున్నవి మనం ఇండికేట్ చేస్తూ అక్కడ స్పెసిఫిక్ గా చెప్పాలి అనుకుంటే ఇలాంటివి యూజ్ చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? మన ఆలోచనలను బట్టి మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. పర్ఫెక్ట్ గా దీనికే యూజ్ చేయాలి, ఇది దీనికి మాత్రమే అని మనం చెప్పేది ఏం లేదు. మీరు ఎలా యూజ్ చేయాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాకి సంబంధించినవి. అండ్ ఇవి చూడండి మెసేజ్. ఈ మెసేజ్ లో ఇవి ఎక్కువగా ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ అట్లా ఏదైనా మెసేజెస్ వచ్చాయి వాటిని చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు గూగుల్లో మెయిల్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ఆ మెయిల్ కి ఎలాంటి మెసేజెస్ వస్తాయి ఏంటి అని వాటి గురించి చెప్పేటప్పుడు ఈ మెసేజ్ బాక్సెస్ అవి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మెమో. ఈ మెమోలో క్లాస్ నోట్స్ ఎలా రాసుకోవచ్చు అండ్ వాటికి రిలేటెడ్ గా కొన్ని సింబల్స్ అన్నమాట. మ్యాజిక్ సిటీ అని, వ్యూమోర్ అంటున్నాను చూడండి. సో ఇక్కడ టెక్స్ట్ మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక వీడియో క్రియేట్ చేస్తున్నాను, దాన్ని ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసి నోట్స్ తో ఇట్లా పెట్టాలి అనుకుంటున్నాను. నేను చెప్పాలనుకునే వర్డ్స్ కూడా ప్రతిదీ ఇక్కడ నాకు టైప్ అవ్వాలి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్డ్ అనేది నేను టైప్ చేయాలి,
అది 1 బై 1 యాడ్ చేయాలి అంటే నాకు కష్టమైద్ది. సో ఇక్కడ నేను దీన్ని పిక్ చేసుకొని రిమైండ్ అని పేజ్ ఒకటి తీసుకొని ఇందులో ఇక్కడ ఎడిట్ చేసి ఈట్ బ్రేక్ఫాస్ట్ అని ఉంది కదా, దాని ప్లేస్ లో నేను రాయాలనుకున్న టెక్స్ట్ రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను. ఈ వీడియో రన్ అయ్యేటప్పుడు 1 బై 1 మనకు అవి బ్లింక్ అవుతూ కనిపిస్తాయి అన్నమాట. ఒక టెక్స్ట్ తర్వాత ఇంకొక టెక్స్ట్ యాడ్ అవుతుంది, అవునా? అలా యాడ్ అవుతున్నప్పుడు మనం చెప్పే వర్డ్స్ ఫస్ట్ వర్డ్ అయిపోయినాక ఇట్లా ఈ టెక్స్ట్ రాగానే ఎక్కడుంది, నేను ఫస్ట్ మాట్లాడుతున్నాను, ఈట్ బ్రేక్ఫాస్ట్ అనగానే అది ఫిల్ అవుతుంది. నెక్స్ట్ వాక్ ద డాగ్ అనగానే నెక్స్ట్ ది స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ది వెళ్తుంది అనమాట. సో మనం మాట్లాడేది 1 బై 1 అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు అంటే ఆ వీడియోకి ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి కదా మేడం, నేను ఇంకా చాలా పాయింట్స్ చెప్తాను, అవన్నీ ఎలా రాసుకుంటాను అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ వరకు దీన్ని పెట్టాను, దీని కంటిన్యూషన్ ప్లే హెడ్ ఇక్కడ పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని నేను డూప్లికేట్ చేసుకుంటాను. ఇదే కదా హైలైట్ అయింది. దీన్ని నేను డూప్లికేట్ చేసుకోవచ్చు. పైన నాకు డూప్లికేట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఈ ఆప్షన్ యూస్ చేసుకొని ఈ డూప్లికేట్ ఆప్షన్ యూస్ చేసి అగైన్ దీన్ని డూప్లికేట్ అంటే సేమ్ బాక్స్ ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ మీరు 3 పాయింట్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్స్ చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి డూప్లికేట్ అన్నాను. సో ఈ సేమ్ బాక్స్ నాకు ఇంకోటి ఓపెన్ అయింది, దీన్ని నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. దీని కంటిన్యూషన్ పక్కనే యాడ్ అవ్వాలని లేదు, దాని ఇష్టం. అండ్ ఒక్కసారి తీసుకున్నదే ఇట్లా ఎక్స్టెండ్ చేసుకొని స్ప్లిట్ కూడా చేయొచ్చు. మీకు ఈ ఆప్షన్ అన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి జస్ట్ దీని కంటిన్యూషన్ ఏం చేయొచ్చు అనేది మీకు డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి పాయింట్స్ మీరు ఇవి మార్చుకోవచ్చు. ఇక్కడ వరకు ఉన్నవి ఈట్ బ్రేక్ఫాస్ట్ అని, వాక్ ద డాగ్ అని ఉన్నాయి. ఇక్కడ నుంచి వేరే మ్యాటర్ రాసుకోవచ్చు. ఇది ఒక టెక్స్ట్ బాక్స్, ఇంతవరకు ఒక టెక్స్ట్ బాక్స్ అయిపోయింది కాబట్టి అగైన్ ఇంకొక టెక్స్ట్ బాక్స్ లో కంటెంట్ మీరు రాసుకుంటున్నారు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ చెప్పాలనుకున్న పాయింట్స్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసి చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లా క్రియేటివ్ గా మీరు చేయాలనుకున్న వీడియోస్ ని ఎంత క్రియేటివ్ గా చేయాలి అనుకుంటే వాటికి ఇవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. వీటిని యూస్ చేసుకొని మీరు మోర్ వీడియోస్ అనేవి రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఆ టెక్స్ట్ టైప్ అవుతూ ఉంటుంది. ఈ థాట్స్ అన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే మీకు ఒక్కొక్క ఐడియాస్ వస్తూ ఉంటాయి. సిరాజ్ గారు మెహందీ మీద ట్రై చేస్తారనుకుంటున్నాను నేను. చేస్తారా మీకు వచ్చే ఫీడ్బ్యాక్స్ ని? ఓకేనా? ఏంటి మేడం మాట్లాడలేదు? మేడం లేరు. ఎగ్జిట్ అయ్యారా? ఓకే. ఫంకీ అని, టైటిల్ అని, ఇవి వాటర్ మార్క్స్. నెక్స్ట్ నోట్స్, ఇంట్రడక్షన్, లిస్ట్. ఈ లిస్ట్ మనకి మేబీ లేడీస్ కి బాగా యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ప్లాన్ టుడే అనేది నేను పిక్ చేసుకుంటున్నాను. చూడండి మనం అది పిక్ చేయగానే ఫస్ట్ అక్కడ డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. సో నేను ఈ పేజ్ ని 1 మోర్ పేజ్ డూప్లికేట్ చేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చేసింది. దీని మీద ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటది, ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఓకే, అగైన్ మళ్ళీ తీసుకుందాం. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ వరకు స్ప్లిట్ చేసేసి డిలీట్ చేసేస్తాను, అంటే వర్క్ ఒకే చోట ఎక్కువ ఉండి కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే, ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇది కూడా డిలీట్ చేసేసాము. నెక్స్ట్ టెక్స్ట్ లో టు డూ లిస్ట్ అని ఉంది కదా, చూడండి. ప్లాన్ టుడే, మీరు ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. ప్లాన్ టుడే అంటే ఈ రోజు మీరు చేసుకున్న ప్లానింగ్ గురించి నేను చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ కి నేనేం చెప్తున్నానంటే మీరు ఒక కర్రీ ప్రిపరేషన్ చేసి దాన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఆ కర్రీ నేమ్ రాస్తారు. ప్లాన్ టుడే ప్లేస్ లో కర్రీ నేమ్ రాస్తారు. ఏం కర్రీ రాద్దాం? పొటాటో కర్రీ తీసుకున్నా. పొటాటో కర్రీ. సో హెడ్డింగ్ పైన పెట్టేసుకోండి. నెక్స్ట్ దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు. సో ఏం కావాలి? పొటాటోస్, నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ సాల్ట్, చిల్లీ పౌడర్. ఏం మేడం సింపుల్ గా చేస్తారా మీరు అనుకుంటున్నారా?
ఏదో ఒకటి మాట్లాడండి. కాల్ ఎందుకు టైం వేస్ట్ అయింది కదా అని. ఓకేనా? టర్మరిక్. టర్మరిక్ ఆయిల్ 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 లేకుండా అసలు నేను పొటాటో కర్రీ చేసేసేదాన్ని ఇప్పుడు. జస్ట్ మిస్. ఆయిల్, జీరా. హెల్దీ వర్షన్ అనమాట అండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ మర్చిపోతే ఎట్లా? ఎవరో థ్యాంక్స్ అండి, టైంకి చెప్పేశారు. ఓకే, ఇప్పుడు వీటిని ఈ లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకొని వీటికి కలర్స్ కావాలంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్ డాక్యుమెంట్ ని ఫాంట్ కూడా ఇచ్చేసుకోవచ్చు మనకి ఇష్టమైన విధంగా. ఇది ఓకే, బాగుంది. నెక్స్ట్ సబ్ టైటిల్ అంటే ఇలా వస్తాయి, ఆర్ కంటెంట్ అంటే ఇలా ఉంటుంది. సబ్ టైటిల్ పిక్ చేసుకున్నాం, బాగుంది. నెక్స్ట్ కలర్స్. ఈ టెక్స్ట్ మొత్తానికి కూడా నేను కలర్ యాడ్ చేయాలి. ఇప్పుడు పొటాటో కర్రీ అన్న దానికి మాత్రమే నేను కలర్ యాడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కూడా ఇద్దాము, పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి. ఎల్లో మీద పొటాటో కర్రీ. నెక్స్ట్ ఇది ఒక్కొక్కటి పిక్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇవ్వచ్చు మనం. ఓకే, నేను అన్ని ఎల్లోని పిక్ చేస్తున్నాను, ఫాస్ట్ వచ్చేస్తుంది ఎల్లో. మీరు డిఫరెంట్ ఇవ్వాలనుకుంటే డిఫరెంట్ ఇవ్వచ్చు. అన్నిటికీ ఒకటే ఇవ్వాలనుకున్నా కూడా అట్లా పిక్ చేసుకోవచ్చు. కానీ కనిపించేలాగా ఉండాలి. మ్యాక్సిమం ఇలాంటివి రాసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వైట్ కానీ లైట్ కలర్స్ ఉండేలా చూసుకోండి. ఈ కర్రీ ప్రిపరేషన్ గురించి ఇట్లా చెప్పాలి అనుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 by 1 మీరు చదువుతున్నప్పుడు ఆ లిస్ట్ అక్కడ కనిపిస్తూ ఉంటది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్ కలర్ పెట్టాలి, లేకపోతే డార్క్ కలర్ అదే కనిపిస్తుంది. అది పిక్ చేస్తుంది. వైట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ వీటి మీద పిక్ చేస్తే ఇది సెలెక్ట్ అయినప్పుడు వీటిని మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. పిక్ చేసుకొని మీరు ఇంగ్రీడియంట్స్ అని పైన హెడ్డింగ్ కూడా పెట్టుకోండి. మళ్ళీ టెక్స్ట్ బాక్స్ లోకి వెళ్ళి ఒకటే హెడ్డింగ్ టెక్స్ట్ బాక్స్ తీసుకొని దాంట్లో ఇంగ్రీడియంట్స్ అని రాసేసి ఇక్కడ మనం చూపించవచ్చు అనమాట. ఇప్పుడు పొటాటో కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని వీటిని డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ మీరు ప్రిపేర్ చేసిన అండ్ ఇక్కడ పొటాటో ఆయిల్ అన్నప్పుడు కుదిరితే మీరు ఆ పిక్స్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే మీరు వీడియోస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను అడగవచ్చు, నేను చెప్తాను. ఇక్కడ మనం ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయి ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి ఫొటోస్ తో పొటాటోస్ తీసుకోవచ్చు. నా దగ్గర పొటాటోస్ లేవు కాబట్టి జ్యువెలరీ పెడతాను. ఓకేనా? దీన్ని చిన్నగా మినిమైజ్ చేసుకొని వాటికి ఎదురుగా ఇట్లా డిస్ప్లే చేయొచ్చు అనమాట ఆ పిక్ వరకు. ఓకేనా? ఆయిల్ అండ్ పొటాటోస్ కావాలి. సో ఇక్కడ నేను మీకు ప్రెజెంట్ ఈ జ్యువెలరీ చూపించింది పొటాటోస్ అనుకోండి, ఈ పక్కనే మీరు ఆయిల్ యాడ్ చేయండి. అలా పిక్స్ తీసుకొచ్చి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కొంచెం దూరం వరకే ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ వీడియో ప్లే అవుతూ ఇట్లా కొంచెం మూవ్ అవ్వగానే ఈ ఆనియన్స్ చేస్తే మీరు ఆనియన్స్ డిస్ప్లే చేయండి, జీరా చేస్తే జీరాని, సాల్ట్ అట్లా డిస్ప్లే చేస్తూ ఉంటే వీడియో బాగుంటది, అందంగా ఉంటుంది చూడడానికి. సో మనం చెయ్యాలి అనుకున్నది ఎంత క్రియేటివిటీగా చేయాలి అనేది మీరు చేసే దాంట్లో ఉంటది. ఎలా అయినా మనం వీడియో అయితే రెడీ చేసుకోవచ్చు. ఓకే, అలా చెయ్యండి. నెక్స్ట్ ఈ టెక్స్ట్ లో ఇంకా ఉన్నాయి, అవి కొంచెం రేపు చెప్పేసుకొని నెక్స్ట్ వేరేది మొదలు పెడదాం అన్నమాట. ఓకేనా? ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా? ఇవన్నీ మీరు టెక్స్ట్ ఒక్కసారి ప్రతిదీ మీరు టచ్ చేసి చూడాలి, ప్రతిదీ థింక్ చేయండి. ఆలోచించే కొద్దీ మీ క్రియేటివిటీ పెరిగిద్ది అనమాట. దీన్ని ఇలానే ఎందుకు యూజ్ చేయాలి, ఇంకొకలాగా యూజ్ చేసుకోవచ్చు కదా, నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను, ఇలాంటి వీడియోస్ ఇలా పెడితే బాగుంటది అనే థాట్ మీకు రావాలి ఫస్ట్. ఓకేనా? వాటిని ఎలా అయినా యూజ్ చేయొచ్చు.